ప్రారంభ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఇప్పుడు సోమవారం జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి తొలి విచారణలో కొన్ని అంశాల మీద సందేహాలు, కొన్ని అంశాల మీద ప్రశ్నలు వేశారు. అయితే దాన్ని చెలలో పలవలుగా చేసి లేని విషయాలు ఉన్నట్టుగా ఇక్కడ ఏదో చెప్పేశారన్నట్టుగా అనేకమైనటువంటి దుష్ప్రచారాలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, బ్లూ మీడియా వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఓదరగొట్టే ప్రయత్నం చేయడం మనం చూసాం. అయితే వాస్తవం విజయచంద్ర గారు, మన ఆ జడ్జిమెంట్ ఆ రోజు ఇంటర్మ్ జడ్జిమెంట్ ఆ రోజు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు. మరుసటి రోజు మంగళవారం అప్లోడ్ చేశారు. 5 పేజీల మధ్యంతర ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారానికి ఇక్కడ చెప్పింది చాలా తేడా ఉంది. ఉదాహరణకి వాళ్ళు చేసిన అవునండి, ఉదాహరణకి వాళ్ళు మేజర్ ప్రచారం ఏం చేశారు, అసలు మీరు ఎన్డీడీబీ ల్యాబ్ లోనే ఎందుకు తీసుకున్నారు, ఒక్క శాంపుల్ తోనే ఎందుకు వదిలేశారు, 4-5 శాంపుల్ ఎందుకు తీసుకున్నారు, గజియాబాద్ ఎందుకు అని చెప్పి. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు గతంలో కూడా సిజిఐ గారు కూడా, ఈ సిజిఐ గారు గతం సిజిఐ గారు అనేక మాట చెప్పారు, మేము విచారణ సందర్భంలో అనేకమైన ప్రశ్నలు అడుగుతాం, ప్రశ్నలు అడిగిన దాన్ని మీరు టైటిల్స్ గా వాడుకొని అదే తీర్పుగా వాడుకోవద్దు, ఆ ప్రయత్నం చేయదు. అలాగే జడ్జిలు కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మ్ జడ్జిమెంట్ లో చూస్తే చంద్రిక గారు, ఎక్కడ ఎన్డీడీబీ నుంచి మీరు తీసుకున్నటువంటి శాంపుల్ సరైనది కాదని కానీ, లేకపోతే ఎన్డీడీబీ నుంచి తీసుకున్న శాంపుల్ సరిపోదని కానీ, మీరు వేరే చోట్ల కూడా తీసుకోవడం ఉండొచ్చని కానీ, ఇటువంటిది ఏమీ ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వుల్లో ఎక్కడా ఏమీ లేదు చంద్రిక గారు, ఎక్కడ ఏం లేదు. అది ఒక పాయింట్. రెండో పాయింట్, భగవంతుడిని రాజకీయాలు ఉపయోగించుకుంటున్నారు అన్నట్టు పెద్ద హెడ్డింగ్స్ లో పెట్టేసి జడ్జి గారు ఇలా తిట్టేశారని చెప్పేసి రాశారు. ఎక్కడ ఇటువంటి ప్రస్తావన ఎక్కడ ఈ యొక్క ఆర్డర్ లో లేదు. మన లైవ్ ఎక్కడ చూడలేదు చంద్రిక గారు, సుప్రీం కోర్టులో జరిగినటువంటి వాదన లైవ్ చూడలేదు. కొన్ని ఛానల్స్ కొన్ని వాళ్ళు రాస్తున్నారు ఇలా జరిగింది. సో వాస్తవాలు మనకు తెలియదు. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఆర్డర్ కాపీ చూడాలి. ఆర్డర్ కాపీలో అటువంటి మెన్షన్ ఏమి లేదు. అయితే దీనిలో ఒక పాయింట్ ఏం రాశారంటే, నేను చూపిస్తాను. ఈ పేజ్ నెంబర్ 4 లో పారాగ్రాఫ్ నెంబర్ 11 ఇది. పారాగ్రాఫ్ నెంబర్ 11 లో ఏం రాశారంటే, we are prima facie of the view that it was not appropriate on the part of high constitutional functionary to go into public to make a statement which can affect the sentiments of crores of people when investigation to find out adulterated ghee was used to make laddu was underway. అంటే ఈ పారాగ్రాఫ్ బట్టి చదివితే ఏమర్థమవుతుందంటే, కోర్టు వారు ఏ దృష్టిలోకి వచ్చారంటే, మీరు వేసినటువంటి సిట్ విచారణ కల్తీ నెయ్యిని లడ్డూకి వాడారా లేదా అని కనుక్కుంటాకి మీరు సిట్ వేశారు కదా, ఆ సిట్ విచారణ జరుగుతుండగా మీరు ఇటువంటి కామెంట్స్ చేయటం సమంజసం కాదు అన్నట్ట విధంగా అక్కడ రాశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కోర్టు వారు కొంత తప్పుదో పట్టారు. దాన్ని మన లాయర్లు సరిగ్గా చెప్పలేకపోయారా, లేకపోతే ఏంటా అన్నది ఈ రోజు ఫస్ట్ వస్తుంది. నా పాయింట్, సిట్ విచారణ అన్నది ఇంకో సిట్, ఈ జీవో అంటే జీవో నెంబర్ 1660 డేటెడ్ 26/9/2024. ఇది సిట్ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం జీవో. ఈ జీవోలో ఏం రాశారు, అడల్టరేషన్ ఆఫ్ ఘీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ శ్రీవారి లడ్డు అండ్ అదర్ ప్రసాదమ్స్, ఏ కేస్ వాజ్ రిజిస్టర్డ్ via FIR number 470 of 2024 constituted a sit for detailed and comprehensive investigation of the entire issue. ఇక్కడ ఎంటైర్ ఇష్యూ మీద సిట్ వేశారు కానీ అడల్టరేటెడ్ కి కల్తీ నెయ్యి వాడారా లేదా కనుక్కోమని చెప్పి సిట్ వేయలేదు. కానీ కోర్టు వారికి ఏ భావన వచ్చింది, సిట్ వేసింది అడల్టరేటెడ్ ఘీ లడ్డు వాడారా లేదా దాని మీద వేశారని భావన వచ్చింది. ఆ పారాగ్రాఫ్ వల్ల అర్థమవుతుంది. సో అందుకనే నేను అన్నాను, ఈ యొక్క భావన ఏదైతే ఉందో ఆ యొక్క భావనని ఈ రోజు జరిగేటువంటి మధ్యాహ్నం 3:30కి 2 ఐటమ్ గా లిస్ట్ అయింది. కాజు లిస్ట్ లో 302 అంశంగా లిస్ట్ అయి ఉంది. దానికి ప్రభుత్వం తరఫున లాయర్లు స్పష్టమైన సమాధానం ఇచ్చి క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో నేనేది ఏంటంటే, వైసీపీ మీడియా ఏదైతే 3 రోజుల నుంచి ఓదరగొట్టేసి సత్యమేవ జయతే అని చెప్పి మహారాష్ట్ర అధ్యక్షులు లేనిపోని ఆరోపణలు చేసి అదేదో సత్యవంతా గెలిచేసింది, ఇదంతా సత్య నిష్ఠాపరులు, సత్య హరిశ్చంద్రులాగా మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. కనీసం ఇప్పటికైనా సరే మీ కోర్టుల మీద గౌరవం కలిగింది వైసీపీ వారికి ధన్యవాదాలు. జ్యుడిషియల్ సిస్టమ్ మీద మీకు గౌరవం కలిగింది. కులాల వారీగా మీరు నిందించిన వ్యక్తులు సిబిఐ కేసే ఉంది మన మీద. ఈ ఎల్లో మీడియా వైసీపీ నాయకుల మీద సిబిఐ కేసే జరుగుతుంది కదా. మీరు ఏ రకంగా న్యాయమూర్తిని దూషించారని దాని మీద మీరు కూడా వచ్చి నీతులు మాట్లాడి పురంధేశ్వరి గారు కూడా క్లియర్ గా అదే అన్నారు. అధికారులతో సమీక్ష చేసిన తర్వాత సీఎం గారికి వారి